మీ అందరికీ ఉగాది శుభాకాంక్షలు అండి. మా ఈ ఉగాది సంబరాలకి మీ అందరికీ స్వాగతం సుస్వాగతం. ఈరోజు ఒక స్పెషల్ స్కిట్. ఉగాది పచ్చడిలో ఉండే 6 రుచులు ఎలాంటివైతే తీపి బెల్లం వల్ల, చేదు వేపాకుల వల్ల, పులుపు చింతపండు వల్ల, ఉప్పుదనం ఉప్పు వల్ల, కారం మిరపకాయల వల్ల, వగరు మామిడి ముక్కల వల్ల. అలాగే మా హాస్పిటల్కి వచ్చే పేషెంట్స్ 6 రకాలుగా ఉంటారు. వాటి గురించి ఈ స్కిట్లో చూద్దాము. మొదటి సన్నివేశం వచ్చేసి గూగుల్ పేషెంట్ అండి. ఎలా అయితే మా పచ్చడిలో తీపి తగులుతుందో ఇలా మాకు గూగుల్ పేషెంట్ తగులుతూనే ఉంటారు. చూద్దామా ఎలా ఉంటుందో. హలో డాక్టర్ గారు. హలో అమ్మా, ఎలా ఉన్నారు? ఏంటి సమస్య? డాక్టర్ గారు, నాకు విరొచ్చు. సరే, పరీక్ష చేద్దామమ్మా. అవసరం లేదు డాక్టర్ గారు, నేను ఇప్పటికే గూగుల్లో చెక్ చేశాను. అప్పుడు నన్నెందుకు కలిశారమ్మా? గూగుల్ సెర్చ్ కరెక్ట్ కాదు తెలుసుకోవడానికి డాక్టర్. Oh my god. రెండో సన్నివేశంలో ఎక్కువగా భయపడే పేషెంట్ అండి. ఎలా అయితే చేదు తగులుతుందో మా పచ్చళ్ళలో అలాగే భయపడే పేషెంట్ ఎక్కువగానే వస్తారు. నమస్తే డాక్టర్ గారు. నమస్తే అమ్మా. ఏంటమ్మా అంత భయపడుతున్నావు? డాక్టర్ గారు, నాకు చిన్న కడుపు నొప్పండి. ఎప్పటి నుంచి అమ్మా? 2 రోజుల నుంచి. డాక్టర్ గారు, ఇదేమైనా క్యాన్సరా? కాదు. ట్యూమర్ అండి? కాదు. అపెండిక్సా అండి? కాదు కాదు. అయితే బహుశా గ్యాస్ అనుకుంటా అమ్మా. అయిందా? బాగైందా? ప్రతిదానికి ఓవర్ ఎక్స్పెక్టను. మూడో సన్నివేశంలో ఓవర్ కాన్ఫిడెంట్ పేషెంట్ అండి. కారం ఎలా తగులుతుందో పచ్చళ్ళలో అలాగే ఈ ఓవర్ కాన్ఫిడెంట్ పేషెంట్ వచ్చినప్పుడు మాకు కూడా కారం తగులుతుందండి. నమస్కారం డాక్టర్ గారు. నమస్కారం అమ్మా. డాక్టర్, ఇవన్నీ చిన్న చిన్న విషయాలు. ఇరెగ్యులర్ పీరియడ్స్ నార్మలే, పీసీఓడి అది కూడా నార్మలే, పెయిన్లు అవన్నీ నార్మలే. అయితే నన్నెందుకు కలిసారమ్మా ఇప్పుడు? అమ్మ బలవంతం పెడుతుంటే వచ్చేసాను డాక్టర్. ఏదో అనుకున్నాను కానండి, అమ్మో మామూలు విషయం కదా, చాలా గొప్ప. నాలుగో సన్నివేశం వచ్చేసి పులుపండి. ఎలా అంటే ఆలస్యంగా వచ్చే పేషెంట్ వల్ల మాకు పులుపు అనేది మాకు అర్థమవుతుందండి. నమస్తే డాక్టర్. నమస్తే అమ్మా. ఏ సమస్య అమ్మా? ఈ రెగ్యులర్ పీరియడ్స్ డాక్టర్. ఎప్పటి నుంచి? 5 సంవత్సరాల నుంచి. ఇప్పుడే ఎందుకు వచ్చారు? గూగుల్ చెప్పింది డాక్టర్, మీ డాక్టర్ ఇమీడియట్లీ అని. ఆ ఒక్క మాటతో లేచి 2 జేబులు చేతులు పెట్టుకుని నడుచుకుంటూ వెళ్ళిపోతాను. నేను ఎక్కడికి వెళ్తాను కూడా నాకు తెలియదు. ఉగాది పచ్చడి అప్పుడప్పుడు చప్పగా ఉన్నా కొంచెం ఉప్పు కలుపుకోవచ్చు, కానీ ఉప్పుగా ఉంటే కష్టమే కదండి. అలాగే మన ప్రాక్టీస్లో అప్పుడప్పుడు పేషెంట్లు సలహాలు చెప్పే ఆంటీల మాట విని వస్తుంటారు. అలాంటప్పుడు ఏం జరుగుతుందో చూద్దాం రండి. హాయ్ డాక్టర్ గారు. హాయ్ అమ్మా, ఎలా ఉన్నా? డాక్టర్, మా పక్కింటి వాళ్ళు టర్మరిక్ వాటర్ తాగమన్నారు. మా అత్తగారేమో ఆలు జ్యూస్ తాగమన్నారు. మా కజిన్ వాళ్ళు పప్పాయ తినమన్నారు. ఇంకా మా వాట్సాప్ గ్రూప్లో యోగా చేయమన్నారు. ఇవన్నీ చేస్తే మామూలుగా తిరిగి వచ్చేస్తాయా అండి? మరి డాక్టర్ ఏమనలేదా అమ్మా? అందుకనే ఇప్పుడు మీ దగ్గరికి వచ్చాను. ఇంత టాలెంటెడ్ ఉన్నావు. ఇంకా చివరి రుచి వచ్చేసి వగరత్వం అండి. హస్బెండ్ పేషెంట్ అండి. హస్బెండే మాట్లాడతారు, పేషెంట్ ఏం మాట్లాడరు. చూద్దామా? నమస్తే డాక్టర్ గారు. నమస్తే నమస్తే, కూర్చోండి. ఏంటమ్మా సమస్య ఏంటి? మా వైఫ్ కి పీరియడ్స్ ప్రాబ్లం అండి. అవునా? ఎప్పటి నుంచమ్మా? ఎప్పటి నుంచే ఏమో తెలియదండి.
సరే సరే, సిమ్టమ్స్ ఎలా ఉంటాయమ్మా మీకు? ఎలా ఉంటాయా ఏమో తెలియదండి. అదేంటమ్మా ఆయన మాట్లాడుతున్నారు, మీరు మాట్లాడండి. అంటే మా వైఫ్ నన్ను మాట్లాడమనే తెచ్చిందండి. ఇలా రకరకాల పేషెంట్స్తో హాస్పిటల్ కలకలలాడుతూ ఉంటాయండి. సో మన జీవితం ఉగాది పచ్చడి లాంటిది, వివిధ రుచులు ఉంటాయి. కానీ ఒక విషయం గుర్తుంచుకోండి, ఈ సమస్యలను నిర్లక్ష్యం చేయకండి. ఇర్రెగ్యులర్ పీరియడ్స్, పీసీఓఎస్, ఇన్ఫర్టిలిటీ, అధిక బ్లీడింగ్, నొప్పి సమస్య ఉంటే గూగుల్ కాదు, డాక్టర్ని కలవండి. గూగుల్ సమాచారం ఇస్తుంది, డాక్టర్ చికిత్స ఇస్తారు. వీక్షించినందుకు ధన్యవాదాలు. అందరికీ మనందరి తరఫు నుంచి ఉగాది శుభాకాంక్షలు.